అమ్మా మీ పేరేంటి? దమయంతి. ఇల్లు మీదేనా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పిల్లలు? పిల్లాడు ఉన్నాడే పెద్దోడే. ఎక్కడ? లారీ మీద ఉంటున్నాడు. వస్తాడా మీ కొడుకు ఇక్కడికి? ఎప్పుడో వస్తాడు 4 నెలలకి. ఏం తెస్తాడు వచ్చినప్పుడు? ఏం తేడు? ఎందుకని? ఏమిటాడు? ఎందుకు తేడు? ఎందుకు తేడు? అలాగే వస్తాడు, వెళ్ళిపోతాడు. కోడలు? కోళ్ళ కొయ్యలో ఉన్నామ్మా. కోయిట్లో ఉంది. డబ్బులు బాగా వస్తాయి కదా కోడలకి. మరి నీ కొడుకు దగ్గర ఉండకన్నా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? మరి కొడుకు ఎక్కడే ఉంటున్నాడు కదా. కొడుకు కోడలు ఇక్కడే ఉంటారా? కొడుకు కోడలు ఇక్కడే ఉంటారు. కొడుకు కోడలు అందరు ఇక్కడే ఉంటున్నారా? ఉండరండి. వాళ్ళకి కొడుకు కోడలు ఎప్పుడో డైవర్స్ తీసేసుకున్నారు. ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. తన భర్త వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అయ్యో. ఇంకా కొడుకు అయితే కొంచెం డ్రింకరు. ఇంకా రాడు. ఎప్పుడో ఒక 4 నెలలకి 5 నెలలకి వస్తూ ఉంటాడండి. వచ్చినా ఏమి ఇవ్వడు, పట్టించుకోడు. తల్లి ఉన్నది సరే ఈ రూపాయి తీసుకెళ్లి తల్లిగిద్దామని ఆశ ఎప్పుడు కూడా అతనికి ఉండదు. ఎందుకని అలా? అతను తాగుతూ ఉంటాడు. ఇంకా ఏదో అతని డబ్బులు అతనికే సరిపోవండి. ఇక వచ్చి అలా చూసి వెళ్ళిపోతాడు. 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడండి. ఇక చుట్టుపక్కల ఇంకెవరైనా ఉంటే మేము ఏదన్నా సాయం చేస్తూ ఉంటాము. ఇంతవరకు. అమ్మా చెయ్యికి ఏమైంది మీకు? మీ చెయ్యికి ఏమైంది? సైకిల్ గుద్దేస్తుంది. సైకిల్ గుద్దినందుకే పడిపోయింది. పడిపోయిన వెంటనే చెయ్యి ఇరిగిపోయింది. దాన్ని చూపించడానికి కూడా ఇంకా ఏం లేదు. బోన్ ఇలా వచ్చేస్తుంది. బోన్ వచ్చి ఏం బరువులే వెత్తడానికి కుదరదు. అసలు ఏం ఒక్క చేత్తనే చేసుకుంటాం. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే సెట్ అయిపోయినామో కదా. సెట్ అవ్వటానికి తీసుకెళ్ళినా అందరము ఒక 10 100 ఎలాగేసుకుని తీసుకెళ్తే చేయకూడదని చెప్పారండి. ఎందుకంటే హార్ట్కి వస్తుందమ్మా ఆ చేయి ఆపరేషన్. ఏ వయసులో ఆవిడకి ఎలా అయింది? ఈ 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాలు బట్టి మనిషి ఇంకా అలాగే ఉంటుంది. వచ్చిన కష్టాలకు తోడు మళ్ళీ ఇంకా ఇదొకటి అండి. ఇంకా అలా ఉండిపోతుంది. ఇంకేదో ఉన్న కాడికి అలా తింటా ఉంటుందండి. అంటే ఒక చెయ్యితోనే చేసుకుంటా ఉంటది. ఇంకా వరద అంతా వస్తా ఉంటది. ఇదంతా వరద వచ్చేస్తుందండి. ఇంకా ముసలావాడిని ఒక 5 రోజులు 4 రోజులు పక్కింట్లోనూ ఉంచి పెట్టి తీసుకొస్తానండి. కొడుకు అసలు ఏం లేదండి. ఉన్నా కానీ లేనట్టేనండి. ఇంకా వస్తే మళ్ళీ వండి పెడతాది కొడుక్కి. వండి పెడతాదండి. వండి పెడితే చక్కగా తింటాడు. తినేసేసి ఇంకా ఆవిడ దగ్గర ఉన్నది కాస్తంత తిని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఉన్నది కూడా తీసుకెళ్తుంటాడు. ఇంకా ఎవరన్నా వేస్తే అది కూడా తినేసి వెళ్ళిపోతాడు తప్ప తల్లికి అది 1 రూపాయి కానీ ఏమి తీసుకురాడండి. సుఖం లేదు. ఇంకా వంట చేసుకున్నావా? వంట ఏం కూర? పప్పు ఉందా? ఇంకా కొంచెం కూర పెడతావా? కొంచెం పెడతావా? ఇవేంటి? బియ్యం. అమ్మ చీర దుప్పటే. నూనె. ఖర్చులు కొంచుకోమ్మా డబ్బులు. అమ్మా వెళ్ళొస్తాను. బాయ్నా? బాయ్.